హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరూ ఎప్పుడు మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో నాదొక చిన్న రిక్వెస్ట్ వీడియోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ వీడియో మీదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో మీ సలహాలు సూచనలు ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతోటి షేర్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా నా నుంచి వీడియోస్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి, నేను దాన్ని వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో వచ్చేసిన అండ్ కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు స్వీట్ అండ్ షార్ట్గా ఈ వీడియో చేయబోతున్నా. తమిళ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో ఏంటంటే. సో ఎవరికైనా ప్రతి పేరెంట్స్ కాబోతున్నామని ఆ ఒక సంతోషం ఎంత ఉంటుందో లోపల ఉన్న బేబీ ఎవరని తెలుసుకోవాలనే ఆ క్యూరియాసిటీ కూడా అంతనే ఉంటుంది. బట్ మోస్ట్లీ సిమ్టమ్స్ బట్టి మనం తెలుసుకోవచ్చు. సెకండ్ కిడ్ అయితే మనకి ఈజీ అవుతుంది సిమ్టమ్స్ బట్టి తెలుసుకోవడం. ఫస్ట్ కిడ్ అయితే కొంచెం డిఫికల్టీ అవుతుంది. బట్ ఏ కిడ్ అయినా కూడా మనం ఈజీగా ఎట్లా తెలుసుకోవచ్చో నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నా. ఇంకా 2 స్కానింగ్స్ ఉన్నాయి, టిఫా స్కానింగ్స్, ఒకటి గర్ల్ది ఒకటి బాయ్ది. సో ఈ రెండు కంపేర్ చేసి గర్ల్ టిఫా అయితే ఎలా ఉంటుంది, బాయ్ టిఫా అయితే ఎలా ఉంటుంది, జస్ట్ ఒక సింపుల్ చేంజ్ మాత్రమే ఉంటుంది. అది మీ టిఫా స్కానింగ్లో ఉందంటే మీకు పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే చేస్తున్నా. అండ్ ఒకటి సింపుల్ చెప్పినా కట్టే కొట్టే తెచ్చి ఇది ఒక్కటి చూసుకోండి మీరు, అంతే. ఇంకేం చూడాల్సిన అవసరం లేదు. నేను స్క్రీన్ పైన వేస్తా, ఇట్లా చూపిస్తే మీకు దూరం నుంచి కనిపించదు కదా. సో నేను స్క్రీన్ పైన వేసి చెప్తా, స్క్రీన్ పైన వేస్తా. ఇది ఫస్ట్ అయితే గర్ల్ టిఫా ఇది. సో గర్ల్ టిఫాలో మనం మెయిన్గా ఫస్ట్ ఏం చూస్తారంటే హార్ట్ రేట్, బేబీ యొక్క హార్ట్ రేట్ ఎంత ఉంది అని తెలిసిపోతుంది మనకి. సో ఇది మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో బాయ్కి ఎంత ఉంటుంది గర్ల్కి ఎంత ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 138 కంటే ఎబో ఉందంటే ఖచ్చితంగా గల్లే అని ఫిక్స్ అయిపోతారు అనమాట. అది ఒక 100 కేసెస్ తీసుకుంటే 60 మట్టుకి ఆ హార్ట్ రేట్లో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు, అంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది బాయ్ 138 కంటే తక్కువ ఉంది అంటే ఖచ్చితంగా బాయ్ అని చెప్తారు. ఇంకా అంతకంటే ఎక్కువ ఉంది 148 154 అట్లా ఉంది అంటే మనము గల్ అని చెప్పేస్తారు. సో ఈ హార్ట్ రేట్ 152 BPM 152. నేను ఈ టిఫా స్కాన్ తీసుకురాగానే ఫస్ట్ మా పెద్ద పాప చిన్న పాప కంపేర్ చేసి చూసిన, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ తనకు కూడా సేమ్ 152 BPM ఉంది. అప్పుడు ఫిక్స్ అయిపోయినా ఓకే మళ్ళీ గల్లే రాబోతుంది అనేసి. బాయ్ చూపిస్తాను నేను. బాయ్ ఇక్కడ ఫీటల్ హార్ట్ రేట్ 148 BPM. మనం మన లెక్క ప్రకారం 138 కంటే ఎబో ఉంటే ఖచ్చితంగా గల్లే కదా. కానీ ఇక్కడ 148 ఆల్రెడీ వీళ్ళు పుట్టారు, బాయ్ ఆల్రెడీ 1 year old వాడు. సో 148 BPM అంటే దీన్ని మనం ప్రిడిక్ట్ చేసేది ఏంటిది, దీన్ని బట్టి ఖచ్చితంగా అమ్మాయి అనుకున్నాం కానీ అబ్బాయి పుట్టింది. సో ఇది కూడా అంటే రాంగ్ అనమాట. హార్ట్ రేట్ అనేది రాంగ్. మనం స్కాన్ తీసేటప్పుడు మనం టెన్షన్ పడితే హార్ట్ రేట్ ఎక్కువ వస్తుంది, నార్మల్గా ఉంటే హార్ట్ రేట్ నార్మల్గా వస్తుంది అన్నట్టు. మరి ఇంకా ఏం చూడాలి అంటే ఇక్కడ చూడండి, ఇది మెయిన్. జస్ట్ ఇది ఒకటే చూసుకుంటే సరిపోతుంది, మనకి ఎవరు పుడతారో తెలిసిపోతుంది. ఇక్కడ తెలిసి ప్లసెంటా హై పోస్టీరియర్, నార్మల్ ఫీటల్ మూమెంట్స్ ప్రజెంట్, ప్లసెంటా హై పోస్టీరియర్. ప్లసెంటా ఎక్కడ ఉంది, పోస్టీరియర్ గుర్తుపెట్టుకోండి. ఇది గల్ అయితే పోస్టీరియర్ అని ఉంటుంది, ప్లసెంటా హై రైట్ పోస్టీరియర్. ఇప్పుడు బాయ్ చూద్దాం, ఇది గల్ది పోస్టీరియర్ అయితే గల్. మరి బాయ్ది కూడా పోస్టీరియర్ ఉంటే చూద్దామా. ప్లసెంటా నోటెడ్, యాంటీరియర్ పోస్టీరియర్ అయితే గర్ల్, యాంటీరియర్ అయితే బాయ్. జస్ట్ ఈ ప్లసెంటా పొజిషన్ చెక్ చేసుకుంటే మన పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి తెలిసిపోతాయి. 100% రిజల్ట్స్ వస్తాయి. అండ్ మీకు ఇంక సెకండ్ కిడ్ అయితే చాలా ఈజీ. ఇంకెట్లా తెలుసుకోవచ్చు మన పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి, ఇంకా ప్రిడిక్షన్ ఎట్లా చేయొచ్చు అనేది మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కూడా ఇంకా 2-3 స్కానింగ్స్ ఉన్నాయన్నమాట. నేను కంపేర్ చేసి చూపిస్తాను. అంటే గ్రోత్ స్కాన్ బట్టి, ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ బట్టి, దీన్ని బట్టి కూడా మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. సో మీకు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను దాని మీద కూడా వీడియో చేస్తాను. ఇంకొకటి కాపర్ టీ గురించి కూడా నేను ఒకటి క్లారిటీగా వీడియో చేద్దాం అనుకుంటున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను దాని మీద. సో మీకైతే అర్థమైపోయింది కదా, నేను చూపించిన స్కానింగ్ ద్వారా మన పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. సో 99% రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా మనము ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, మన ప్లసెంటా పొజిషన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు మన పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి అంతే. సో
ఇది వీడియో వచ్చేట అన్నట్టు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుదర్శన రెడ్డి. నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.